అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరసన సెగ తగులుతోంది. దీంతో భారీ షాక్ కి గురయ్యారు డొనాల్డ్ ట్రంప్. అసలు నిరసనకు గల కారణాలేంటి? భారీ ఎత్తున లక్షలాది అమెరికన్స్ అంతా కూడా రోడ్డుపైకి చేరుకొని ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు ఎందుకు చేస్తున్నారు? దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా అమెరికా మొత్తం కదిలింది. ట్రంప్ కు నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా కూడా అంచనా వేస్తున్నారు. వామపక్ష భావజాల నేతల కుట్ర అంటూ కూడా ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఇక అమెరికాలో లక్షలాది మంది యువత ప్రజలంతా కూడా రోడ్డుపైకి చేరుకుని డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. నో కింగ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇరాన్తో యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జీవన వ్యయానికి ఖర్చు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో అమెరికన్స్ అంతా కూడా ఆందోళన బాట పట్టారు. యుద్ధ ప్రభావం అనేది వారి యొక్క లైఫ్ స్టైల్ మీద పడుతుంది అంటూ కూడా వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు జీవించడానికి అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి అంటూ కూడా వారు ఆందోళన చేస్తున్న సందర్భాలు అయితే నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్త నిరసనలతో న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్తో పాటు టౌన్లలో కూడా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపైకి లక్షలాది మంది ప్రజలంతా కూడా తరలివచ్చారు. ప్రజెంట్ మీరు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు. చాలా మంది అమెరికన్స్ అంతా కూడా లక్షలాది మంది సంఖ్యలో, లక్షల సంఖ్యలో అమెరికన్స్ అంతా కూడా ఆందోళన బాట పడుతున్నారు. యుద్ధ ప్రభావం అనేది వారి యొక్క లైఫ్ స్టైల్ మీద పడుతోంది, వ్యయం ఎక్కువగా అవుతోంది అంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు. ఇదంతా కూడా వామపక్ష భావజాల నేతల కుట్ర అంటూ కూడా ట్రంప్ చెప్పుకొస్తున్నారు. అక్కడ ఆందోళన ఏ విధంగా జరుగుతుంది, ఎంతమంది జనాలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారో ఒకసారి చూద్దాం. Speak against the policies of President Trump. This, millions of people across the country marching as we speak against the policies. అమెరికాలో పెద్ద ఎత్తున లక్షలాది ప్రజలంతా కూడా రోడ్లపైకి చేరుకొని ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇంతమంది భారీ ఎత్తున జనమంతా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం ఇదే తొలిసారి అంటూ కూడా ఎక్స్పర్ట్స్ చెబుతున్న సందర్భాలు నెలకొన్నాయి. మరి ఇంత భారీ ఎత్తున ఆందోళనకు గల కారణాలేంటి? అమెరికాలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ట్రంప్ ఈ ఆందోళనకి సంబంధించి ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అమెరికాలో ఏ ప్రాంతాల్లో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి? గతంలో కూడా ట్రంప్కు వ్యతిరేకంగా ఎన్నోసార్లు ఆందోళన చేశారు, కానీ ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ గా అవుతుంది ఈ ఆందోళన? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి యుఎస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల సొంత దేశ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఇప్పుడు యుద్ధ ప్రభావం అనేది అమెరికా పైన చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు షాక్ ఇస్తూ కూడా రోడ్లపైకి వచ్చి దేశవ్యాప్తంగా ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. నో కింగ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. ఇరాన్ తో యుద్ధం, అలాగే పెరుగుతున్న జీవన వ్యయానికి వ్యతిరేకంగా వారంతా రోడ్లపైకి వచ్చి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలు అనేవి ఉధృతంగా కొనసాగుతున్నాయి. అయితే లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. దేశ చరిత్రలోనే, అంటే అమెరికా చరిత్రలో అతిపెద్ద నిరసనగా కూడా దీన్ని అంచనా వేస్తున్నారు. కానీ ప్రధానంగా దీనిపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇది వామపక్ష భావజాలంతో కూడిన
నేతల కుట్ర అంటూ కూడా ఆయన కొట్టిపారేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే గతంలో కూడా చూసాం ఆయన తీసుకున్న నిర్ణయాలు, ప్రతి ఒక్క నిర్ణయం వల్ల కూడా ఇది టారిఫ్ల విషయంలోనూ, మరోవైపు ఇప్పుడు తీసుకున్న యుద్ధం విషయంలో కూడా ప్రతిదీ కూడా సొంత నిర్ణయాలు తీసుకుని ఈవెన్ పార్టీ సహచరులతో కూడా సంప్రదింపులు జరపడం లేదనేది కూడా పార్టీ నేతలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులతో కూడా ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సొంత దేశ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు అనేది కూడా అంతర్గతంగా వారంతా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు యుద్ధం అనేది రావడం వల్ల ఇప్పుడు సొంత దేశ ప్రజలకు సంబంధించి కూడా తీవ్ర అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఒకవైపు వారు దాడి చేయడంతో పాటు ఇటు పశ్చిమాసియా దేశాల్లో అమెరికా స్థావరాలపైన, రాయబార కార్యాలపై దాడి చేయడం ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నాము. ఇప్పుడు ఈ యుద్ధం అనేది ప్రపంచ దేశాల మీద ప్రభావం చూపిస్తుంది. దాంతోపాటు యుద్ధం చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ కూడా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికా ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా యుద్ధం ప్రారంభమైన తర్వాత అప్పుడు కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. ఇప్పుడు కూడా ఈ రోజు రోజుకు ఈ జీవన వ్యయం సంబంధించి కూడా నిత్యావసర ధరలు పెరగడం కానీ, ఈ క్రూడ్ ఆయిల్ కానీ, చమురు, మరోవైపు ఈ డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం, ఎల్పిజి ధరలు పెరగడం, ఇదంతా కూడా జరుగుతోంది. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు చాలా వరకు కూడా వీటి రేట్లన్నీ కూడా హైక్ చేసే, ఒక్కొక్క దేశం 30 నుంచి 40% వరకు ఇప్పటి వరకు ఉన్న రేట్లను హైక్ చేసి అవన్నీ కూడా విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారత్ లో మాత్రం ఎటువంటి పెంపు లేకుండానే భారత ప్రభుత్వం ఈ ఎల్పిజి కానీ, మరోవైపు క్రూడ్ ఆయిల్స్ సముద్ర నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం, సమీక్ష నిర్వహించడం, ప్రజలకు డీజిల్, పెట్రోల్ అనేవి ఎటువంటి రేట్లు హైక్ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ ప్రపంచ దేశాల్లో మాత్రం ఈ యుద్ధ ప్రభావం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా అమెరికా మీద కూడా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఇటు నిత్యావసర ధరలు కానీ, మరోవైపు ఇతరత్ర అవసరాలకు సంబంధించిన వస్తువుల వినియోగం అనేది కూడా డిమాండ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ రేట్లు పెంచేసి విక్రయించడం ద్వారా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా ఇటు ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇక ట్రంప్ మూర్ఖత్వపు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా ప్రధానంగా ఈ అమెరికా ప్రజలు నిరసన తెలియజేస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఎస్ శివ, అంటే ఇప్పుడే ఈ నిరసన చేపట్టడానికి మెయిన్ రీజన్ యుద్ధ ప్రభావమే అని మనం భావించవచ్చా? ఈ నో కింగ్స్ ట్రంప్ అంటూ కూడా వారు చేస్తున్న ఈ నిరసనను ఏ విధంగా చూడొచ్చు? సో నో కింగ్స్ అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి గతంలో కూడా వారి యొక్క గ్రూప్ ఆధ్వర్యంలో ఎన్ని రకాలైన నిరసనలు వ్యక్తమయ్యాయి? గత నెల 28న యుద్ధం ప్రారంభమైంది. ఈ రోజు 29. అంటే దాదాపు 30 రోజులుగా యుద్ధం కొనసాగుతుంది. దాని ప్రభావం అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనే ఇంకా మరికొన్ని రోజులు యుద్ధం కొనసాగితే మరింత తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రజలు జీవన ప్రమాణాలు కానీ, వారికి సంబంధించిన నిత్యావసర ధరలు కొనుగోలు చేయడంలో కానీ, ఈ విక్రయాలు అనేవి కూడా పడిపోతున్నాయి. రేట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఈ భారం అనేది మరింత తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి, అటువంటి వరకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ధరలు పెరగకుండా చూడాలంటే యుద్ధం అనేది ఆగాలి. ఈ ట్రంప్ తీసుకున్న మూర్ఖత్వ నిర్ణయాలు, సొంత ప్రకటనలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఇటు షరతులు విధించడం సంబంధించి కానీ, బేషరతుగా లొంగిపోవాలని చెప్పడం కానీ, దీనికి మళ్ళీ ప్రతిగా ఇరాన్ దాడులు చేయడం, దాని ద్వారా ఈ హార్మోజ్ జలసంధి వద్ద ఏదైతే ఈ నౌకలకు సంబంధించి అక్కడ అనుమతి ఇవ్వడం లేదు, ఇజ్రాయెల్కి సంబంధించి కానీ, అమెరికాకు సంబంధించి కానీ చమురు నిల్వలకు సంబంధించి క్రూడ్ ఆయిల్స్ అనేవి అక్కడ నుంచి హార్మోజ్ జలసంధి దాటుకుని ప్రపంచ దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఇరాన్ అనేది వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. ఇజ్రాయెల్కు, అమెరికాకు ఎటువంటి పర్మిషన్ ఉండదు, వస్తే కనుక దాడులు చేస్తామనేది కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా యుద్ధ ప్రభావం అనేది అమెరికా మీద కూడా కనిపిస్తుంది అనేది ప్రధానంగా వారు ప్రజలు రోడ్లపైకి వచ్చి చేస్తున్న నిరసన బట్టి అర్థమవుతుంది. అంటే దాదాపుగా 4 రోజుల నుంచి యుద్ధం కొనసాగుతుంది కాబట్టి ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేసేందుకు కొంత మొదట్లో భయపడినప్పటికీ కూడా, అంటే రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేసినప్పటికీ కూడా మూర్ఖత్వ నిర్ణయాలతో వారిపై కూడా ఏదో ఒక విధంగా కక్ష తీర్చుకుంటారు ట్రంప్ అనేది కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ ఇప్పుడు రోడ్లపైకి వచ్చి లక్షల సంఖ్యలో ప్రజలందరూ కూడా ట్రంప్ వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. కానీ ట్రంప్ ఇప్పుడైనా వెనక్కి తగ్గుతారా లేదా అనే దానిపై మాత్రం చర్చ అయితే కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అమెరికా వ్యాప్తంగా కూడా, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. సుమారు 2600 నగరాలకు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2600 నగరాలకు ఈ నిరసనలు పాకుతున్నట్టుగా సమాచారం అందుతోంది. అమెరికాలో నో కింగ్స్ ఉద్యమము ఉధృతంగా కొనసాగుతోంది. ప్రెసెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ట్రంప్ మస్ట్ గో నవ్ అని చెబుతున్నారు. నో ఐస్, నో వార్స్, నో లైస్, నో కింగ్స్ అంటూ కూడా వారు నినాదాలు చేస్తున్నారు. ఎంతో మంది లక్షలాది జనం అంతా కూడా తరలివచ్చారు. ట్రంప్కి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అటు ఫిలడెల్ఫియా కావచ్చు, వాషింగ్టన్ డీసీలో, చికాగోలో, న్యూయార్క్ సిటీ, అదేవిధంగా బోస్టన్, శాన్ డైజిగో, సో ఇలాంటి ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఈ నిరసనలు అయితే కొనసాగుతున్నాయి.
సుమారు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2,600 నగరాలకు కూడా ఈ నిరసనలు పాకుతున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఎందుకు నిరసనలు, ఎందుకు శనివారం నాడే ఈ నిరసనలు చేపట్టారు అమెరికాలో అంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నో కింగ్స్ నినాదాలు అయితే మార్మోగుతున్నాయి. అటు నో కింగ్స్ నినాదంతో ఈ లండన్లో, మాడ్రిడ్, బార్సిలోనాతో సహా ప్రపంచవ్యాప్తంగా కూడా 2,600 కంటే ఎక్కువ నగరాల్లో ప్రజలు నిరసనలు చేస్తున్నారు.